పద్దు అయితే గుడి నుంచి అలా నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. అది చూసి సోదమ్మని అక్కడున్న సోదమ్మని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న సోదమ్మ నన్ను దాటి వెళ్ళిపోగలవే తల్లి, కానీ నీ కష్టాన్ని దాటి వెళ్ళిపోలేవని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా అంటున్నారు, అసలు మీరు ఎవరు, నాకు వచ్చిన కష్టం ఏంటి, మీకు ఏం తెలుసు అని అంటూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసమ్మా అని చెప్తూ ఉంటుంది. నువ్వు అనుకున్నది నీకు దక్కదు, నువ్వు ఏదో ఆశపడుతున్నావు అది నీకు దక్కదు అని అంటూ ఉంటుంది. అంటే నాకు ఏంటి అర్థం అవ్వట్లేదు, చక్కగా చెప్పు అని అంటూ ఉంటుంది. నీ భర్త నీకు దూరం అవుతాడు, నీ భర్త విడిపోతారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న పద్మావతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మీరు అంటున్నది, నాకు మా ఆయనకి ఎందుకు ఎడబాటు వస్తుంది అని అడుగుతూ ఉంటుంది. ఎడబాటు అంటే మీ ఇద్దరి మధ్య కలహాల వల్ల కాదు, మీ ఆయన నీ నుంచి దూరం అవుతాడు అని అంటూ ఉంటుంది సోదమ్మ. అది విని పద్మావతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు నేను 10 సార్లు దూరం అవుతాను అని అనుకుంటుంది.